హాయ్ గైస్, వెల్కమ్ టు చందన అండ్ చాందిని టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే న్యాచురల్ హెయిర్ ప్యాక్ వీడియో అండ్ కలరింగ్ మా చెల్లి ఎలా చేసుకుంటుంది అది నేను మీకు చెప్పబోతున్నాను. మా అక్క సింపుల్గా న్యాచురల్గా చేసుకుంటుంది. నేను న్యాచురల్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్. దీనికి అప్లోడ్ డిఫరెంట్. ఫస్ట్ దీనికి కరివేపాకు కోసుకుందాము. చిన్న కరివేపాకు సరిపోదా? కొంచెమే కరివేపాకు ఎక్కువైంది. నేను ఇంత కరివేపాకు కోయాలి. అవునా? ఇంత కరివేపాకు కోయాలి. ఇంత మందారం పూలు సరిపోద్ది. అంత గోరింటాకు, ఇంత అలోవెరా జెల్, పెరుగు తగినంత మీకు ఎంత ఇష్టం అంత ఇష్టం. మేము ఎందుకు ఇట్లా మొన్నే కొన్నాం కాబట్టి ఓవర్ యాక్షన్కి ఎత్తుకున్నాం ఫ్రెండ్స్. మీరు అన్ని ఒక దాంట్లో కూడా వేసుకోవచ్చు. మా చెల్లి మొన్నే కొన్నింది, అది ఓవర్ యాక్షన్ కోసం తెచ్చుకున్నాం. ఇప్పుడు తిరిపోయిన ఆకు కోసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఆవుల మేకలు అన్నీ మనం వీడియో చేయటప్పుడు అరుస్తాయి. మనం ఉండేది ఇంకా అడవిలో ఆవుల మధ్యలోనే, ఇంకా అరవకుండామే చాలు కదా. ఎండ లేదు కానీ భయంకరంగా వేడిగా ఉంది కదా. నువ్వు పెట్టుకుంటావా నా హెయిర్ ప్యాక్? నేను పెట్టుకోను, నాకు చాలు, నేను మొన్న పెట్టుకున్నా. ఓకే, ఇంత చాలు ఫ్రెండ్స్. కరివేపాకు ఇప్పుడు కప్పుకు మందారం పూలు కోసుకోవాలి ఫ్రెండ్స్. మందారమాకు చాలా మంచిది హెయిర్కి. అది జిగురుగా ఉంటుంది కదా, బంకగా హెయిర్ స్ట్రైట్ చేస్తుంది. అది మందారం పూలు ఏం చేస్తుంది? మందారం పూలు నాకు తెలీదు, బట్ ఈ ఒంటి రేకు మందారం పూలు బాగుంటాయంట. అయినా పూల్లో కూడా జిగురు ఉంటుంది కా, ఒట్టి పూలే మిక్సీ చేసి జిగురు వస్తుంది. కింద పడినవన్నీ ఫుల్ ఫస్ట్ ఏరుకుంటాం ఫ్రెండ్స్, చాలా మంచిది. మా ఇంట్లో చాలా మందారం చెట్లు ఉన్నాయి. ఇదొకటి మందారం పూలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకు డిఫరెంట్ మందారము ఉన్నాయి. ఒక బెడ్రూమ్ వెనకాల వైట్ మందారము భలే ఉంది తెలుసా. అది ముద్ద మందారం. ఇదేమి ఎక్కువ వాడం మేము, ముద్ద మందారం మా మమ్మీకి ఇష్టమని తెచ్చుకునింది, బట్ ఇది అసలు వాడం. వాడిపిండేటివి ఎక్కువ ఉన్నాయి పూలు. వాడినట్టు ఎత్తుకో, అవే చాలు మనకి. గబగబాని కొయ్యవే పోదాం సామి. కోస్తాను. ఒంటి మందారం వేస్తారు. ముద్ద మందారం నాకు తెలియదు, బట్ ఒంటి మందారం మంచిది. ఏం మందారమా? ఒంటి రేకు. అంత పెద్ద పేరు పిలిచి ఓపికలే కానీ ఒంటి మందారం అని చెప్తాను. ఆకులు కోసుకుంటాను ఫ్రెండ్స్ మా చెల్లి. కింద కొంచెం పెద్దగా ఉన్నాయి, పైన చిన్న ఆకులు ఉన్నాయి అందుకనేసి. అవును, యాక్చువల్లీ ఇక్కడ పాములు ఉంటాయి కానీ మా చెల్లి ధైర్యవంతురాలు. అట్లా వస్తే అట్లా పో, నేను ఇది ఉన్నా అని చెప్తా, వెళ్ళిపోతాయి అంట. పో ఇక్కడ ఏమే ఇది కోయినా సరేలే, ఓవర్ యాక్షన్ అంటే నీదే. తర్వాత ఇక్కడ అలోవేరా ఉన్నాయి, మస్తుగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి నాటినాము, అది అట్లా పిల్లలు అయిపోయింది కదా. పిల్లలైంది. ఇది మా మల్లె చెట్టు చూడండి ఎంత బాగుందో అసలు. మల్లెపూలు భలే పెద్దగా వస్తాయి. నాకు భయంగా ఉంది, ఏడ పాములు ఉంటాయా అని. చెప్పులు వేసుకోలేదు నువ్వు? చెప్పులు వేసుకోలేదు, ఇలా అరిచింది ఫ్రెండ్స్, పరిచుకుంటూ వచ్చేసాను నేను. నాకు ఇష్టమైన గుండు మల్లి. మందారం పూలు ఫ్రెండ్స్. అలోవేరా కోసుకో. అలోవేరా, గుండుమల్లి పూలు అయితే ఎవరు వేసుకోవాలి? ఓవర్ యాక్షన్. నీకు సెంటు కావాలంటే గుండుమల్లి వేసుకో. సెంటు జుట్టు స్మెల్ రావాలి. కొన్ని కోసుకో బింది. ఇవన్నీ ఏంది బింది? ఇవన్నీ చాలా సరిపోద్ది. ఇవన్నీ పూలే, మంచి పూలు బింది. ఇవన్నీ ఎట్లా వాడి పడిపోతాయి కదా. ఏం వస్తుంది ఫ్రెండ్స్ మా చిన్న జుట్టుకి పెద్ద ఎక్కువ హెయిర్ ప్యాక్ అయిపోద్ది. అవును, అది కరెక్టే. ఇప్పుడు నేను మీకు చూపించడానికి మాత్రమే ఇంత క్వాంటిటీకి వస్తాను మేము. ఇప్పుడు అలోవేరాకి వస్తుంది. ఏది వస్తాం? ఈ పక్క మూలే ఉంది చూడు, ఇదే కింద పడిపోయింది ఒకటి. ఏమైనా ఉన్నాయి చూడ కింద పనుకోనట్టు. ఆ పక్క ఒకటి ఉంది కింద. లేదా? సర్లే, అతుంచు గబాని. చిన్నది కోసుకుందాం లేక. చిన్నదే చాలు ఒక అమ్మాయికి. చెట్టు వచ్చేసింది. ఒక్క పని కాదు ఫ్రెండ్స్ మా చెల్లి చేసేది. చెట్టు వచ్చి అంత గట్టిగా లాగుతాను అనుకున్నావా? తుంచాలి బిందు. ఓహో, గోరుతో ఇట్లా గిచ్చినా కట్ అయిపోయి అంతే. అందుకే ఎప్పుడన్నా పని చేయాలా అనేది. మీరు ఎంతమందికి ఇది గుర్తుంది? నేను నాటిన చెట్టు ఫ్రెండ్స్, ఎంతమందికి గుర్తుందో చెప్పండి. నేను నాటింది భూమిలో. ఇది ఏమది? నువ్వు నాటావు చెప్పు. భూమిలో బాటిల్ పెట్టి దాంట్లో నీళ్ళు స్టోర్ చేస్తాం ఫ్రెండ్స్. దాంట్లో ఇప్పుడే వచ్చినాయి, పూతలు వస్తాయి. అంటే కాయలు వస్తాయి కదా. వస్తాయి పద. ఇప్పుడు ఇంకో గోరింటాకు కొద్దాం పద. గోరింటాకు చెట్టు నేను వానబడింది, అట్లా కొత్తలం అయిపోయింది. నేను పీకినా చూడండి, ఇంకా రాలే. నేను అట్లనే పీకినా. బాగుంది ముదురుగా. అయ్యయ్యో, అదే బిక్కేసినావా? ఇరిగిపోయింది. గొంటకి ఎంత ఫ్రెష్గా చూడండి. అంతకుముందు చాలా బాగా పెట్టిన ఇంటికి వచ్చేటప్పుడు కదా, మంత్లీ ఎండలకి లైట్స్ కి భలే షైన్ వచ్చేది. ఇది చూడడానికి బ్లాక్ ఉంటుంది, లైట్స్ అప్పుడు మాత్రం న్యాచురల్ షైన్ వస్తుంది. లాస్ట్ వరకు చూడండి, నేను ఏం యాడ్ చేస్తాను. కొయ్యవే ఎండగా
కొంచెం గోరింటాకు తీసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి. కరివేపాకు, గోరింటాకు, మందారం ఆకులు, మందారం పూలు, ఎండిపోయిన మందారం పూలు, ఒక అలోవెరా కొమ్మ. మీకు ఇంకా కావాలంటే యాపాకు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ యాపాకు కూడా ఉంది. మా ఇంట్రెస్ట్ బట్టి మేము యాపాకు వేస్తాము. ఒక్కొక్కసారి యాపాకు వేస్తాం, అయిపోతున్నాయి మన తల అని ఒక్కొక్కసారి యాపాకు వేస్తాం, ఒక్కొక్కసారి ఇట్లా చూసారా ఏంటిది తులసమ్మ చెట్టు, అప్పుడప్పుడు కొంచెం తులసాకు కూడా వేస్తాము. అట్లా మన ఇష్టం అనమాట, ఎట్లైనా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులో ఏదైనా స్కిప్ చేయొచ్చు, ఏదైనా వేయచ్చు. బట్ గోరింటాకు మాత్రం పెడితే బాగుంటుంది. గోరింటాకు పెరుగు కంపల్సరీ అనమాట, అలోవెరా కూడా కంపల్సరీ. కంపల్సరీనే, ఏదన్నా ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఒట్టి కరివేపాకు కూడా పెట్టచ్చు, ఒట్టి మందారం ఆకులు కూడా పెట్టచ్చు. అట్లనే ఒట్టి యాపాకు పెట్టకండి, ఒట్టి తులసాకు కూడా పెడతారు అనుకుంటా. పెడతారు కానీ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఒకసారి నేను పెట్టినా, నేను భయంకరమైన కళ్ళు నీళ్ళు వచ్చేసినాయి. సరే పోయేసి ఇంకా మిక్సీకి వేసి కలర్ ఎట్లా వస్తుందో చూపిద్దాం వాళ్ళకి. పదా, మా చెల్లి అట్లే వంగింది, మొత్తం పడేసింది ఫ్రెండ్స్. అన్నీ అట్లా పనులు చేసేది. సర్రా పదం రా. ఒక స్పూన్ టీయాకు వేసుకుంటున్నాము. ఒక స్పూన్ అయినా బిందు, 2 స్పూన్ టీయాకు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దీంట్లో 1 గ్లాస్ నీళ్ళు పోసి ఆ 1 గ్లాస్ హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరగనించాలి. మరగనిస్తాం ఏందో వెళ్ళు, ఫుల్ తిక్ అయ్యేంత వరకు మరిగించాలి. ఇప్పుడు దీన్ని మరిగిద్దాం. మనం చూసాం కదా టీయాకు బాగా ఉడికింది, చూపిపోయింది. అది బాగా బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని వడగట్టి వేసుకుందాం. వడగట్టి కొంచెం చల్లారాలి, పొగలిపోతుంది. ఫుల్ చల్లారిన తర్వాత వేసుకోవాలి, లేకపోతే పాడైపోద్ది. పాడైపోయేది కదా, మిక్సీ పాడైపోద్ది. మనం కోసుకున్న ఏంటిది చెప్పు, గోరింటాకు ఫ్రెండ్స్. మాకు పేర్లు గుర్తున్నావు, చాలా మంది అది కూడా గుర్తుండదా మీకు? నాకు గుర్తున్నది రా స్వామి, నిజంగానే మైండ్కి తొందరగా తట్టదు. గోరింటాకు, మందారం ఆకు, మందారం పూలు, కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఫ్రెండ్స్ తలకి వేసుకున్నట్టు కాకుండా కొంచెం చుట్టుకు వేసుకున్నట్టు వేసుకోవాలి. ఇప్పుడు మా ఇంట్లో ఎండిపోయిన బనానా, రూపురేఖలు కలర్ మారిపోయిన అంటిపండు మీ ఇంట్లో ఉంటే వేసుకోండి. ఒకవేళ మంచి కలర్ ఉన్నా కూడా వేసుకోండి. లేదు బాగా ఇట్లా పొండిన బనానా వేస్తేనే బాగుంటుంది. అసలు ఈ బనానా ఎందుకు వేస్తామంటే హెయిర్ చాలా సిల్కీగా షైనీగా వస్తుంది. సో మీరు ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు దీంట్లో. మేమైతే బనానా వేసుకుంటాము. ఎగ్ అయితే అందరూ చాలా మంది చెప్పారు, మేము ఎగ్ వేయం, ఎందుకంటే ఎగ్ తింటాం మేము. వీలైనంత వరకు మనము బాడీ ఇంటేక్ బాగుండాలి బయట పెట్టేదానికన్నా. మెంతులు కూడా కొన్ని వేస్తాం, కానీ మెంతులు రాత్రి నానబెట్టి అది కొంచెం పొడి కొట్టడం కష్టము. నేను పీజీలో చేసుకుంటా. పెరుగు ప్యాకెట్ కొనుక్కొచ్చి రైట్ అంతా పులుసు పెట్టేసి దాంట్లో మెంతులు వేసి నానబెట్టేసి. మెంతులు మిక్సీ పడతావా? పొడి దొరుకుతుంది కదా, అదే వేయచ్చు, అది ఆర్టిఫిషియల్ కదా. ఏమో చేస్తా అవే నువ్వు. 2 బనానా వేసాక 2 బనానాస్ వేస్తాను ఫ్రెండ్స్. సో మెంతులు అంటే బంజారాస్దే ఏదో మెంతి పౌడర్ ఉంటుంది, అది వేయచ్చు. మీకు ఒకవేళ నేనే చెప్పింది అంటే పీజీలో వాళ్ళు ఉంటే అట్లా వేసుకోండి. ఇట్లా న్యాచురల్ గా ఇవి అందరికి దొరకదు కాబట్టి అది మాత్రం ఇన్స్టెంట్ గా బాగా వర్క్ అవుతుంది. మరి ఇంకా గట్టిగానే ఉంది, కొంచెం నల్లగా అయిపోతే ఇంకా బాగుంటది. డిజైన్ లాగా అతుక్కునేసింది. అలోవెరా వేయాలి. చాలా మంది అలోవెరా అట్లా పొడితే వేస్తారు, బట్ మాకు ఎందుకు అలవాటు లేదు. మేము పొట్టు తీసి ఓన్లీ జెల్ మాత్రం వేస్తాం అనమాట. జెల్ని ఇంకా స్పూన్ తో గోకి వేసేసేయడం, స్పూన్ తో గోకి వేస్తాం, ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగో మంచి అలోవెరా ఉండవు, అది తెలిస్తే జనాలకి. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మంచి అలోవెరా చెడ్డ అలోవెరా. ఒకసారి మా కజిన్ అట్లా వేరే అలోవెరా వేసుకొని ఫేస్ అంతా పాడైపోయింది. వాళ్ళు ఈ వీడియో చూసి ఏడుస్తున్నాము, నా గురించి ఎందుకు మధ్యలో కదా. ఇలా షార్ప్ గా ఉన్న స్పూన్ తీసుకొని గోకి వేసుకోవడం అంతే. ఆ అట్టుపండు తొక్కు అన్నీ ఆడే వేసింది మా చెల్లి ఏమైనా చేయిందంటే అన్ని ఆడే ఉంటాయి. సర్దనే ఎన్నిసార్లు లేకుండా సర్దదు. పని అయిపోయిన సర్దేస్తా, అదొక గంట సర్దదు. అస్సలు సత్తావే నువ్వా? మా అక్క సత్తు, నేనైనా మమ్మీ సర్దాలి. అస్సలు హ్యాండ్ వాష్ చేసుకొస్తాడు. ఏంటంటే కలరింగ్ కి నువ్వు ఏం వాడతావు? న్యాచురల్ ఇంగ్రీడియంట్ కలరింగ్ కి నేను ఏం వాడతాను అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. నార్మల్గా బీట్రూట్ ఉంటుంది మా ఇంట్లో. బీట్రూట్ని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పట్టుకునేసేవాళ్ళం, అది మంచి కలర్ వస్తుంది. మా ఇంట్లో బీట్రూట్ లేదు కాబట్టి మా ఇంట్లో ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్కి సంబంధించిన బీట్రూట్ పౌడర్ వేసుకుంటున్నా. బ్రాండ్ అయితే నేను చెప్పాలి, ఎందుకంటే నేను మా అక్క పాపం కష్టపడి చుట్టుపక్కల ఉన్న ఆకులన్నీ కోసుకొని హెయిర్ ప్యాక్ చేసుకునింది. కొంతమంది సుబ్బుత్తులు ఏమంటారు, ఎవరైతే కొంతమంది కమెంట్ చేశారు వాళ్ళు మా అక్కని ప్రమోషన్ అయినా, ఎప్పుడు మీరు ఏం చేసినా ప్రమోషన్ అయినా, చుట్టుపక్కల ఆకులు కోసుకుంటే ప్రమోషన్. అందుకే నేను ఈ బ్రాండ్ పేరు నేను చెప్పా. అది ప్రమోషన్ వచ్చినప్పుడు మీరు చూడండి, అప్పుడు నంబర్ చూడండి, మీరు నంబరు న్యాచురల్ గా పెట్టినప్పుడు ప్రమోషన్ అంటానికి మేమేం చేసేది. సో బీట్రూట్ పౌడర్
ఇది యాక్చువల్లీ మీరు బీట్రూట్ వేసుకున్న తర్వాత భలే మంచి కలర్ వస్తుంది హెయిర్ కి, చాలా మంచిది బీట్రూట్ కూడా. చాలా మంది బీట్రూట్ స్కిన్ కి మంచిది అనుకుంటారు, హెయిర్ కి కూడా మంచిది. నువ్వు అప్పుడు తాగుతా ఉంటారు, భలే ఉంటుంది కదా నీకు. అవును, నేను చాలా ఇంగ్రీడియంట్స్ హెల్తీవి తాగుతా, హెల్తీ చేస్తా, కానీ ఎక్కువ కాలం చేయను, అందుకే రిజల్ట్స్ రాదు. కానీ ఈ మధ్య స్టార్ట్ చేసాం, మా చెల్లి నేను అలర్ట్ చేస్తా, మా చెల్లి బాగా ఫాలో అవుతుంది పాపం. అవును, అంటే నాకేం పనులు 4/7 మాకు బిజీ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫాలో అవ్వదు. అంతే ఫ్రెండ్స్, బీట్రూట్ పౌడరు, మందారం ఆకు, మందారం పూలు, బనానా, అలోవేరా జెల్లు, కరివేపాకు, గోరింటాకు, పెరుగు వేసుకోవచ్చు, లెమన్ వేసుకోవచ్చు, ఇంట్లో ఏముంటే అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ మా చెల్లి వాడేది, ఇది కూడా ఇంకొకటి ఫ్రెండ్స్, ఇది కలర్ యాడ్ అవ్వడానికి ఇది ప్లస్ అన్నమాట. బీట్రూట్ కన్నా ఇది కొంచెం ఎక్కువ వస్తుంది. అవును, టీయాకు వస్తుంది. బట్ ఇదైతే టీయాకు హాట్ వాటర్ లో ఉడకపెట్టుకొని వేస్తాం కదా, వడగట్టుకుని, ఎందుకంటే దీంట్లో టీ పొడి ఉంటుంది. నేను ఇది వేసుకోను, బికాస్ నాకు హెయిర్ కలర్ ఇష్టం ఉండదు, నాకు బ్లాక్ కలర్ ఇష్టము. సో మా చెల్లి పెరుగు కొంచెం తక్కువ వేసి ఇదే ఎక్కువ వేస్తుంది కదా, అప్పుడు పెరుగు కూడా వేది మా చెల్లి అయితే, ఓన్లీ ఈ లిక్విడ్ మాత్రం వేసి పేస్ట్ చేస్తుంది. సో ఇదన్నమాట కలరింగ్ టిప్. సో ఒక గంట పెరుగు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. పెరిగేస్తాను ఒక గంట, ఎందుకంటే పెరుగు మంచిది హెయిర్ కి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాను, అట్లానే ఉండండి ప్లీజ్. ఇల్లు వెళ్ళిపోస్తాను అంటే అక్కడ అంతా పడిపోతుంది, గలీజ్ అయిపోతుంది కదా. ఎక్కడికి వెళ్ళిపోతాను, ఏడే ఉండు, వెళ్ళిపోతాను బాయ్ గడికే. మంచిగా చెట్ల మధ్యలో కూర్చొని తలకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తారో మీకు ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్? పెడతావా? పోవే, పెట్టచ్చు కదా. మా చెల్లి నేను అన్ని చేస్తాను ఫ్రెండ్స్, పెట్టుకోవడమే నాకు బద్ధకం. ఎప్పుడు మా మమ్మీని చంపుతుంది, పెట్టు అనేసి. చిన్నప్పుడు అయితే మమ్మీ విసిగిపోయేది. మా మమ్మీకి అసలు ఇష్టం ఉండదు. ఇంత క్రీమ్ గా చేసుకోవాలి ఫ్రెండ్స్. మా చెల్లి ఎప్పుడు బరగ్గా చేసేది, నేను కొంచెం ఆకులు ఉంటాను, నేను ఈ మధ్య అలవాటు చేస్తున్నా ఇట్లా క్రీమీగా చేసుకుంటే ఏంటంటే హెయిర్ కి అతుక్కుంటది, లేదంటే అసలు అతుక్కోదు. మా చెల్లికి హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం కూడా రావట్లేదు ఫ్రెండ్స్. ఎప్పుడు మమ్మీ పెట్టేది, గలీజ్ అవుతాను చెయ్యంతా. ఈసారి నేను వేసుకున్నప్పుడు నేను మీకు చూపిస్తా ఫ్రెండ్స్, హెయిర్ ప్యాక్ ఎట్లా పెట్టుకోవాలా మంచిగా అనేసి. బాగా పెట్టుకోవాలా, ఈ పిల్ల మొత్తం సుండ్ర ఇట్లా హెయిర్ ప్యాక్ పెట్టినప్పుడు బాగా పెట్టుకోకపోతే హెయిర్ చిక్కు పడిపోతుంది. నాకేం పట్టదు. నీకు పట్టదులే అమ్మ, నీ హెయిర్ కాదు అండి ఇదే. ఫైనల్గా మా చెల్లైతే పెట్టేసుకునేది, యూ క్యాన్ సీ చెయ్యి కూడా రెడ్గా అయిపోయింది, హెయిర్ అట్లా మంచి షైన్ వస్తుంది. అయినా రెడ్ అయింది, ఎందుకంటే బీట్రూట్ ఉంది కదా, బీట్రూట్ ఇంకా టీయాకు ఉంది కదా, టీ పొడి. సో దానివల్ల మంచి షైన్ వస్తుంది హెయిర్కి. వైట్ హెయిర్ అట్లా ఉన్నా కూడా న్యాచురల్ కలర్స్, అందుకని ఇట్లా పెట్టుకుంటారు. మా చెల్లికి కొంచెం వైట్ హెయిర్ ఉంది, దానికి ఆర్టిఫిషియల్ కలర్స్ పెట్టడం ఇష్టం ఉండదు, సో ఇది పెడుతుంది. వైట్ హెయిర్ ఇట్లా అయిపోతుంది ఫ్రెండ్స్. యూ క్యాన్ సీ వైట్ హెయిర్ ఇలా కలర్గా అయిపోయింది. ఇది చాలా డేస్ అయితే ఉండదు, బికాస్ ఇందులో మనం కెమికల్స్ ఏం యాడ్ చేయట్లేదు కదా. 4 to 5 వాషెస్ వరకు ఆ షైన్ అలానే ఉంటది హెయిర్ కలర్. సో ఇదేనబ్బా మేము యూజ్ చేసే న్యాచురల్ హెయిర్ కలర్. మీకు అందరికి యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ నేను నార్మల్ గా చిన్న హెయిర్ ప్యాక్స్ ఏమైనా పెట్టుకుంటా ఉంటాను ఇన్స్టెంట్ వి, అవి కూడా నేను అప్పుడప్పుడు మీకు అప్డేట్ చేస్తా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు యూస్ఫుల్ అయిందా? కామెంట్ చేయండి.